వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వరకు వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి వరకు వెళ్ళారు. ఇదంతా కూడా మనకు తెలుసు. మధ్యలో ఆయనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయో ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఇప్పటి వరకు అన్నీ బయటపడ్డాయి. అయితే చాలా మంది పాస్టర్స్ అనేక ఆరోపణలు, అనేక అనుమానాలు, అంటే ఆరోపణలు అంటే వేరే ఇతర వ్యక్తులపైన వాళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చేశారని. ఎందుకంటే ఇంతకుముందు టీవీ ఛానల్స్లో డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళని ఈయన గ్రంథాలపైన ఎదుర్కోవటం, అలాగే అంటే కొంతమంది మతానికి సంబంధించి వాళ్ళ బాధపడే విధంగా మాట్లాడడం, ముఖ్యంగా ఇస్లాం మతం గురించి ఆ స్త్రీల గురించి బాధపడే విధంగా మాట్లాడడం, దానికి వాళ్ళు కౌంటర్ ఇవ్వటం, వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే మరి కొంతమంది పాస్టర్స్ ఏమంటున్నారంటే, అంటే ఇప్పటివరకు చాలా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆయన వైన్ షాప్ వెళ్ళి అక్కడ కొనుగోలు చేస్తున్న ఆ మద్యం, ఆ సీసీటీవీ ఫుటేజ్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రవీణ్ పాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీయండి, వాళ్ళ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ ఎల్బీ నగర్కి సంబంధించి ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిందో అక్కడ వరకు కూడా ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఎందుకంటే ప్రవీణ్ పాస్టర్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి తర్వాత వెళ్తున్న వే మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టారు. అంటే ఎల్బీ నగర్లో ఆయన ముందు కొన్నారు కాబట్టి దారిలో ఎక్కడైనా మద్యం సేవించి డ్రైవ్ చేస్తే అనుకోవచ్చు. అంటే తూలుతూ బండి నడపడం కానీ, లేకపోతే ఆయన పడిపోవడం కానీ, తూలుతూ లారీ కింద పడిపోయే ఒక ప్రమాదం కూడా జరిగింది. కాబట్టి ఎల్బీ నగర్ నుంచి కూడా మనకి అతను అక్కడ కొన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఇదంతా కూడా కనిపిస్తుంది. ఎక్కడో చోట ఆగి ఇతను మద్యం సేవించి బైక్ డ్రైవ్ చేసుకున్నాడు. బైక్ డ్రైవ్ చేసిన తర్వాత సో ఒక ప్లేస్ లో కుప్పకూలిపోయాడు. తర్వాత మళ్ళీ విజయవాడకి దగ్గరలో ఒక ట్రాఫిక్ వేసే అతని స్థితి బాగోపోవడంతో ఒక చోట కూర్చోబెట్టడం, అలాగే అక్కడ అతను దాదాపు 3:30 గంటలు అతను అక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అతనికి యాక్సిడెంట్ జరిగింది. అయితే మరి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీయాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా ఈ పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, అంటే ఈ మద్యం కొనుగోలు చేశాడు కాబట్టి అతను దాని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, 2000 కోట్లు ఆస్తున్న ప్రవీణ్ కుమార్ తనకు కావాలనుకుంటే ఏ బ్రాండ్ అయినా సరే ఫారెన్ కంట్రీస్ నుంచి తెప్పించుకోవచ్చు. ఫారెన్ కంట్రీస్ తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అతనికి. ఫారెన్ కంట్రీస్ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఎప్పుడు కూడా టచ్ లో ఉంటారు. అంటే ఒక నెలకి సరిపడా ఏదైనా బాటిల్స్ అయినా అతను తెప్పించుకోవచ్చు. అలాగే అంటే అతనికి ఒక మంచి పేరు ఉంది, అతన్ని చాలా మంది గుర్తుపడతారు. సో అలాంటి వ్యక్తి కావాలని చెప్పి వైన్ షాప్ కి ఎందుకు వెళ్తాడు? సరే వైన్ షాప్ కి వెళ్ళినా కానీ అక్కడ బియర్ బాటిల్స్, అంటే బియర్ టిన్స్ ఒక 2 తీసుకున్నాడు, అలాగే ఒక బకాడిన్ బాటిల్ ఒకటి తీసుకున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక పర్సన్ అంటే తను తాగాలనుకుంటే ఏదో ఒక్క బ్రాండే తాగుతాడు, మరి ఇతన్ని అన్నెందుకు తీసుకున్నాడు? ఆఫ్టర్ చెప్పే వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళకి అనుమానం ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక వ్యక్తి సేవించాలనుకున్నప్పుడు ఏదో ఒక్క బ్రాండే తాగుతాడు, ఎక్కువ తాగాలనుకుంటే అదే బ్రాండ్ ఎక్కువ తాగుతాడు. కానీ ఇక్కడ ఒక బకాడిన్ బాటిల్ ఒకటి, అలాగే 2 బియర్లు ఒకటి, ఇంకొకటి ఏదో చిన్న బాటిల్ తీసుకున్నారని చెప్తున్నారు. నేమ్ నాకు తెలీదు. కానీ తీసుకున్న వాటికి అమౌంట్ దగ్గరగా, ఇప్పుడు బకాడిన్ బాటిల్ అంటే దగ్గరగా అది 600 రూపాయలు ఉంటుంది. అలాగే ఒక బియర్ బాటిల్ వచ్చేసి 250 నుంచి 300 రూపీస్ వరకు ఉంటుంది. వాళ్ళు చెప్తున్న విధానం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఇప్పుడు బయటకు ఒక బిల్లు వచ్చింది, అంటే 930 రూపాయలు 960 రూపాయలు ఏదో ఒక బిల్లు వచ్చింది. అంటే ఈయన ఇక్కడ అన్ని తీసుకున్నప్పుడు మొత్తం బిల్లు దాదాపు 1500 నుంచి 2000 వరకు అవ్వాలి. కానీ అక్కడ 930 రూపాయలు 60 రూపాయల బిల్ అయిందని ఒక బిల్ని బయటికి రిలీజ్ చేశారు. సో అంటే అక్కడ మేము అసలు ఎలా నమ్మాలి దాన్ని? పోలీసులు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లే? సరే అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులే బయటికి రిలీజ్ చేశారా? ఒకవేళ వాళ్ళే రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే డైరెక్ట్ గా రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకు ఒక ఛానల్లో డైరెక్ట్ గా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది? అంటే వాళ్ళు ఏదైనా అంటే ఈ ఛానల్కి సంబంధించి ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తుందో ఆ ఛానల్కి సంబంధించి వాళ్ళు బయటకు రిలీజ్ చేశారా, లే పోలీసులు వాళ్ళకి రిలీజ్ చేయమని వాళ్ళకి అందించారా? సో ఈ విధంగా కూడా వాళ్ళు అడిగే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అండ్ ప్రవీణ్ పాస్టర్ కి దాదాపు 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే అది ఏదైనా పార్టీ చేసుకోవాలనుకున్నా చాలా బాగా చేసుకుంటారు. అలాంటిది ఒక రోడ్డు పక్కకి
ఉన్న వైన్ షాప్ లోకి వెళ్ళి అక్కడ కొనుక్కుని ఒక ప్లేస్ లో ఆగి మద్యం తీసుకున్నాడంటే ఎవరికి కూడా నమ్మడానికి సాధ్యం కావట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. నిజమే, ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ఏ మద్యం తీసుకోవాలనుకుంటారో అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అంటే ఇతను ఇంకొక బయటకు వచ్చింది ఏంటంటే ఇతను వైన్ తాగుతాడు, వైన్ తాగేవాడు. ఎప్పుడు ఇతను ఈ బైబిల్లో సాక్ష్యం చెప్పక ముందు ఇతను డ్రగ్స్ కూడా తీసుకునేవాడు, వైన్ కూడా తాగేవాడు, దుబారాగా తిరిగేవాడు, రౌడీ షీటర్ కూడా కడపలో. ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా ఒక ప్రేయర్లో చెప్పారంట. నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నాకు లేనిదంటూ ఏదీ లేదు. తర్వాత బైబిల్లో ఎప్పుడైతే నేను సాక్ష్యం చెప్పానో అప్పుడే నేను చేంజ్ అయ్యా. సాక్ష్యం చెప్పిన తర్వాత నుంచి కూడా నేను మొత్తం చేంజ్ అయ్యి ఈ రకంగా ఒక పాస్టర్గా నేను ఒక బైబిల్ని బోధిస్తానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాస్టర్స్ చాలా అనుమానాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే డిబేట్స్ కి సంబంధించి. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళు అడిగే అంటే పాస్టర్స్ లోనే ఒక వ్యక్తి అడిగే ప్రశ్న ఏంటంటే పాస్టర్స్ అందరూ కూడా కావాలని ఆమెతో కేసు పెట్టించడానికి ప్రయత్నించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా కేసు పెట్టడానికి ఒప్పుకోలే. అసలు పోస్ట్ మార్టం రిపోర్టే చేయొద్దు అన్నారు. ఎవరైతే ప్రవీణ్ గారు వైఫ్ ఉన్నారో జెసికా, అసలు పోస్ట్ మార్టం రిపోర్టే చేయొద్దు, మాకు అసలు ఎటువంటి అనుమానాలు లేవు అని వాళ్ళు తేల్చి చెప్పేశారు. కానీ అక్కడ అభినయ్ దర్శన్ అని ఒక పాస్టర్ ఎలా కుదురుతుంది? ప్రవీణ్ పాస్టర్ది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది కదా. అతనికి యాక్సిడెంట్ అయితే శరీరం మొత్తం ఎక్కడో చోట గాయాలు ఉండాలి, కేవలం ముఖం పైన మాత్రమే అతనికి దెబ్బలు ఉన్నాయి. అవి కూడా ఎవరో కావాలని అతని ముఖాన్ని పగలగొట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే యాక్సిడెంట్ అయితే బండికి అంటే ఆ పార్ట్స్ మొత్తం కూడా ఊడిపోవాలి. 200 kgs ఉన్న ఆ బండి అతని ఒంటి పైన ఆ విధంగా పడడం ఏంటి? అంటే ఒక యాక్సిడెంట్ అయితే మనిషి ఒక చోట బండి ఒక చోట పడుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. కానీ పోలీసులు ఏమంటున్నారంటే ఇతను పడిపోవడం ఒక లోయలా, ఒక గొయ్యిలా ఉంది, అది ఒక లోయలా ఉంది, సో అందులో పడిపోయాడు. అంటే ఫస్ట్ అతను పడిపోయిన తర్వాత అతని మీద బండి పడిపోయింది అని చెప్తున్నారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా మనం దాని గురించి మాట్లాడలేం. బట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన విధానం నేను మీకు చెప్తున్నా. సో ఈ రకంగా పాస్టర్ ప్రవీణ్ గురించి ఈ అభినయ్ దర్శన్ అనే పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రకంగా ఆ రోజు నుంచి కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసిన తర్వాత చాలా మంది కూడా దీన్ని యాక్సిడెంట్ కాదు, మర్డర్ ఏది ఖచ్చితంగా కేఏ పాల్, అజయ్ బాబు, వికేఆర్, విజయప్రసాద్ రెడ్డి, జేమ్స్, ఇలా చాలా మంది పాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్కడైతే వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా ప్రేయర్ చేసుకుంటారో అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, అలాగే వాళ్ళు ఆ ప్రేయర్ లో ముఖ్యంగా ఆ ప్రేయర్ గురించి మాట్లాడడం మానేసి కేవలం ప్రవీణ్ పాస్టర్ గురించే మాట్లాడడం, ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగాయి. అంటే ప్రవీణ్ పాస్టర్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, ఆయన్ని కావాలనే చంపేశారు అనేది వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు వాళ్ళకి నోటీసులు పంపించారు అనేది కూడా బయటకు వస్తున్న విషయం. అదే మరీ ముఖ్యంగా ఎక్స్ ఎంపీ హర్ష్ కుమార్, సో జీవి హర్ష్ కుమార్, సో అతను అరెస్ట్ చేశారంటూ కూడా నిన్న మనకి ఒక న్యూస్ బయటకి రావడం జరిగింది. అంటే అరెస్ట్ చేయలేదు, పోలీసులు జస్ట్ అదుపులోకి తీసుకున్నారు, అతన్ని విచారణ చేస్తున్నారు. అంటే మీకు ఏ అనుమానాలు ఉన్నాయి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో మాకు ఒక పేపర్ మీద రాసిస్తే మా కోణంలో మేము దర్యాప్తు చేస్తామంటూ వాళ్ళు అడగడం జరిగింది. అయితే నేను ఏంటంటే అంటే కొంతమంది ఏం చేశారంటే రాజమండ్రి కోర్టుకి అతను తరలిస్తున్నారు, కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ రకంగా కొన్ని మీడియా ఛానల్స్ నుంచి బయటికి ఒక వార్త రావడం, అంటే ఇదంతా కూడా క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టే విధంగా ఉంది అని చెప్పేసి ఐజీ దీనిపైన సీరియస్ అవడం, ఇటువంటి అన్ని కూడా జరిగాయి. మధ్యలో మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి కావాలనే మా వాళ్ళే చంపారు, అంటే అతను తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో తెలీదు, కావాలనే మా వాళ్ళే చంపారని ఒక మీడియా ఛానల్లో మాట్లాడడం, దానికి కూడా విజయవాడకి సంబంధించి ఒక ఐజీ కాల్ చేసి మర్యాదగా డిలీట్ చేయకపోతే మీ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయంటూ కూడా అతను చెప్పడం, దాని తర్వాత వాళ్ళు డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అంటే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి వాళ్ళ వైఫ్ కి సంబంధించి రోజు రోజుకి డిస్కషన్స్ అన్ని కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఈ పాస్టర్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు బయట. ఎందుకంటే ఇప్పుడు రేపు ఈ రోజు ప్రవీణ్ పాస్టర్ ని చంపేశారు, అంటే అతను చనిపోయారా లేకపోతే చంపేశారన్న విషయం మనకు పూర్తిగా తెలియదు. బట్ వీళ్ళ అనుమానాలు మాత్రం చంపేశారు. రేపు మేము కూడా ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్తాం, సువార్తలు చేయడానికి వెళ్తాం, అప్పుడు కూడా మా మీద ఇటువంటి దాడి జరిగితే మా పరిస్థితి ఏంటని వాళ్ళు గట్టిగా పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలే. ఇప్పుడు అందరూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రిపోర్ట్స్ లో కనుక
ఒకవేళ ప్రవీణ్ పాస్టర్ అంటే ఈ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా రిలీజ్ అయినాయి కాబట్టి అందులో అతను మద్యం కొనుక్కున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ వచ్చినాయి. అండ్ మరి ఇంకొకటి ఏంటంటే కేవలం మద్యం కొనుక్కుంది ఆ సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఎందుకు తీశారు అంటే ఏదైనా ప్లేస్ లో అతను ఆగడం అంటే ఏ ప్లేస్ అయినా సరే ఒక రెస్టారెంట్ లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా షాప్ దగ్గర కానీ ఆగి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే మద్యం కొన్నాడు సరే, మద్యం ఎక్కడ తాగాడు ఆయన దాన్ని కూడా బయట పెట్టాలి. అంటే బండి మీద వెళ్తూ ఆయన తాక్కుంటూ వెళ్ళిపోయాడా, ఒకవేళ తాక్కుంటూ వెళ్ళిన ఆ ఫుటేజ్ కూడా రికార్డ్ అవుతుంది కదా, దాన్ని కూడా బయటికి తీయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కరెక్టే, ఎందుకంటే ఇతను మద్యం అయితే కొన్నాడు, మరి ఆగిన ప్లేస్ ఏంటి అనేది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది. పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు ఎలా అయితే రికార్డ్ అయిందో, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఇతను దొరికినప్పుడు ఎలా అయితే రికార్డ్ అయిందో, అలాగే చిలకల్లు టోల్ గేట్ దగ్గర ఇతను పడిపోతుంటే ఒక లారీ కింద పడిపోతుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎలా రికార్డ్ అయిందో, అలాగే ఇంకొక ప్లేస్ లో డైరెక్ట్ గా వెళ్ళి ఒక స్తంభాన్ని గుద్దేస్తున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. సో అది ఎలా రికార్డ్ అయిందో ఇతను కూడా ఏదో ఒక ప్లేస్ లో ఖచ్చితంగా ఆగుంటాడు కదా, ఏదో ఒక ప్లేస్ లో ఆ ఫుటేజ్ కూడా మరి బయటికి రావాలి కదా. కేవలం ప్రవీణ్ పాస్టర్ ని అతని పేరుని అతనికి ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి కావాలనే ఈ ఫుటేజెస్ అన్ని కూడా బయటికి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ పాస్టర్స్ అందరూ కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. సో రిపోర్ట్ లో మరి ఎలాంటి విషయాలు వస్తాయనేది కూడా అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా వీళ్ళ ఇంటికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ తీయాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సో అంటే ఎప్పుడైతే అలా వీళ్ళు డిమాండ్ చేశారో వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ పాస్టర్ సంబంధించి వాళ్ళ బ్రదర్ ఎవరో నిన్న మీడియా ఛానల్ తో మాట్లాడడం జరిగింది. సారీ, ఎవరితో మాట్లాడలేదు, అతనే ఒక క్లిప్ మాట్లాడి పంపించినట్టున్నారు. అలాగే జెసికా ఎవరైతే ప్రవీణ్ పాస్టర్ వైఫ్ ఉన్నారో సో ఆమె కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ రోజైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో మరి అతను మద్యం సేవించి ఒక యాక్సిడెంట్ ప్రమాదానికి గురై చనిపోయాడా లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా. అండ్ ఇంకొకటి, ఎక్కడైతే ఎల్బీ నగర్ దగ్గర సేవియర్ వైన్స్ లో అతను ఈ మద్యం ఆ బాటిల్స్ తీసుకుంటున్న టైంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి లేచెళ్ళి వెనక నుంచి ఫోటో తీయడం, ఈ 2 రోజులు కూడా ఇది చాలా దూరం అయిపోయింది. చాలా మంది పాస్టర్స్ ఇంకా గట్టిగా డిమాండ్ చేస్తారు, వాళ్ళకున్న అనుమానాలు ఇంకా ఎక్కువైనాయి. సో క్లియర్ కట్ గా మాకు అర్థమైంది ఇదంతా కూడా ప్రీ ప్లానెడ్ మర్డర్, విజయవాడలో 7గురిని పెట్టారు, ఇక్కడ కావాలని చెప్పేసి ముందు కనిపించారు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ ఫోటో తీయడానికి అతనికి ఏ అవసరం ఉంది, సో ఈ రకంగా మాట్లాడారు. అండ్ కొంతమంది అయితే అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ప్రవీణే, కానీ ఎల్బీ నగర్ దగ్గర ఎక్కడైతే మద్యం తీసుకుంటున్నాడో అక్కడ మాత్రం ప్రవీణ్ కాదు, ఒక నకిలీ ప్రవీణ్ ని పెట్టారు. అతను బాడీ సైజెస్ అన్నిటితో సహా చెప్పేస్తున్నారు. అతను వేసుకున్న టీ షర్ట్, అతని హెల్మెట్ అవేమి కూడా అతనికి కావు, ఇదంతా కూడా ఒక నకిలీ ప్రవీణ్ ని క్రియేట్ చేశారు. సో నకిలీ ప్రవీణ్ ని ముందే చంపేశారు. ఒక వైట్ కార్, ఇప్పుడు ఏ అయితే 4 సీసీటీవీ ఫుటేజ్ రిలీజెస్ అయినాయో ఆ యాక్సిడెంట్ కి సంబంధించి కానీ లేకపోతే ఈ మద్యం కొనుగోలు చేస్తున్న అవి కానీ, సో ప్రతి చోట కూడా ఒక వైట్ కార్ ఉందంట. సో ఆ వైట్ కార్ లోనే ప్రవీణ్ ని శవాన్ని పెట్టేశారు. రాజమండ్రి వచ్చిన తర్వాత ప్లాన్ ప్రకారం అక్కడ పడేశారు, దీన్ని యాక్సిడెంటల్ గా చిత్రీకరించారని చెప్పేసి ప్రయత్నించారు. అదే ఇప్పుడు బయటకు వస్తున్న ఫుటేజ్ అంతా కూడా అని చెప్పేసి కొంతమంది పాస్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఎవరికి ఎన్ని అనుమానాలైనా ఉండొచ్చు, బట్ బలంగా మాత్రం మాట్లాడుతుంది ఏంటంటే ప్రవీణ్ పాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీయాలి. 2000 కోట్ల ఆస్తున్న ప్రవీణ్ ఒక సాధారణ వైన్స్ దగ్గర ఆగి తాగడు. ఒకవేళ తాగితే ఎక్కడ తాగాడు, ఏ ప్లేస్ లో తాగాడు, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయాలి.